ఈ కాలంలో మన కొత్త జనరేషన్ని మనం చూసినట్టయితే వారికి వీటి మీద శ్రద్ధ పెరిగింది. మనకన్నా ఎక్కువ ఉంది. పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా పెరిగింది. కానీ మన ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ అడుగుతున్నారు. అవును. అలాంటివి సామాన్యంగా జరగవు. ఎందుకంటే మీ శ్రద్ధ, మీ భక్తి ముందు నుంచి పరమాత్ముడు చూస్తుంటాడు. ఈ విషయం మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మట్టుకే వీటికి ఈ విషయం ఎలా ఉంటుంది అంటే పరమాత్ముడు యొక్క 14 లోకాలను ఎలా సృష్టించాడు, తద్వారా వచ్చినటువంటి ఈ గ్రహస్థితులు ఏమిటి, వీటి వల్ల వచ్చేటువంటి ఏమేమి మనకి లాభాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీ కులదేవత ఆరాధన, మీ నిత్య పూజ, మీ నిత్య ధ్యానము ఎప్పుడైతే ఉంటాయో అవి మనం ఆ టర్బైన్ తిరిగినట్టుగా రోజు చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని కనుక మనం ఖచ్చితంగా చేసినట్టయితే ఎలాంటి ప్రభావం, ఎలాంటి నెగటివ్ ఉండదు అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా రాహుగ్రహ దోషం ఉంది, చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కొన్ని. రాహుగ్రహ దోషం ఉంది, ఆ నైరుతిలోకి వెళ్ళి మనం రాహుగ్రహ యంత్రం పెట్టినా లేదా రాహుగ్రహ మంత్ర జపం నైరుతి స్థానంలో ఇంట్లో వెళ్ళి కూర్చొని మనం అక్కడ చేసినట్టయితే రాహుగ్రహ ప్రభావం తగ్గుతుంది అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అలాగే శుక్రగ్రహం ఆగ్నేయ భాగంలో వెళ్ళి శుక్రుడి యొక్క మంత్రాన్ని లేదా తెల్లటి పూలను అక్కడ పెట్టి, ఇలా శుక్రగ్రహ ప్రీతికి అనేక ద్రవ్యాలు ఉంటాయి, అవి అక్కడ పెట్టి నమస్కారం చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే శాస్త్రంలో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని మీకు చెప్తున్నా. ఎందుకంటే ప్రతిదాన్ని మనం ఈ కాలం పిల్లలు భయపడి ఆ టెన్షన్లోకి రావడం కన్నా కూడా సనాతన ధర్మాన్ని కరెక్ట్గా తెలుసుకుని మనం ముందుకెళ్ళడం అనేటువంటిది అవసరం. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీకు. ఈ యొక్క సర్వే జనాః సుఖినో భవంతు. అందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని నాకు ఇచ్చినటువంటి, నాకున్నటువంటి సమయానుకూలంగా మీకు చెప్పడం జరిగింది. ఇంకా విశేషంగా మేము మళ్ళీ రామాలయంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు కూడా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఇక ముందు పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి రాబోయేటువంటి క్రోధనామ సంవత్సరంలో ఎలాంటి అవాంతరాలు కూడా వచ్చినా పరమాత్ముడి అనుగ్రహంతో జనులందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించి ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చి అందరినీ కూడా కాపాడాల్సిందిగా కోరుతున్నాను. రామచంద్ర స్వామిని కోరుతున్నాను. మీ అందరికీ కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు.